అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజలింగమూర్తి హత్యకు కారకుడు కేసీఆర్ అంటూ ఆరోపిస్తున్నారు. రాజలింగమూర్తి హత్యకు కారణం బీఆర్ఎస్ నేతలు అంటూ ఇప్పటికే రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తూ ఉన్నారు. ఆ రాజలింగమూర్తి భార్య మాట్లాడిన మాటలను వినిపిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు అనటానికి ఆధారాలు ఉన్నాయి. అతని భార్య ఏ విధంగా ఆరోపణలు చేస్తోందో అంటూ అతని భార్య రాజలింగమూర్తి భార్య మాట్లాడిన మాటలను వినిపిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర కూడా ఉంది అని ఆరోపిస్తున్నారు అతని భార్య అంటూ కూడా చెప్తున్నారు. ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే రాజలింగాన్ని చంపేశారని కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రాజలింగం కూతురు భార్య వాంగ్మూలం ఆధారంగా విచారణ జరపాలి అని చెప్తున్నారు. సిబిసిఐడి విచారణ చేసి 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. హత్యను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు. హత్య రాజకీయాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి, ప్రభుత్వం లోతైన విచారణ జరిపిస్తుంది అని కోమటిరెడ్డి చెప్తున్నారు. అవినీతి మీద పోరాడే వారికి మేము రక్షణ కల్పిస్తాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఉన్నారు. రాజలింగం హత్య గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు. వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీనికి సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేపించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాక్టర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నాడా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి దగ్గర. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాజిక కార్యకర్త. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తగిలిపోతారు చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా శిక్ష పరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ, గౌరవ న్యాయమూర్తులకు కూడా, ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్గా సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్. ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరు ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్తో పాటు కేసీఆర్కి చెప్తున్నాం, నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన ప్రజలు ఉన్నారు, ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు, 2 కాదు, కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయిండ్రు మీరు. కేసీఆర్ మీద కేసు వేస్తే వాడిని చంపేసిండ్రు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. మేము రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ, రాత్రికెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి
మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజలింగమూర్తి భార్య కుమార్తె ఆరోపణ చేస్తున్న విషయాన్ని సుమోటోగా తీసుకొని బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని అరెస్ట్ చేయాలి, 24 గంటల లోపు అరెస్ట్ చేయాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సిబిసిఐడి విచారణ లోతుగా జరుగుతుంది. ఈలోపే హత్య కారకులు ఎవరని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారో వాళ్ళ ఆరోపణలను సుమోటోగా తీసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ హత్యకు పాల్పడింది బీఆర్ఎస్ అగ్రనేతలే, వేరే శత్రువులు ఎవరు కూడా అతనికి లేరు. అతను సామాజిక కార్యకర్త. కాళేశ్వరం అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఈ హత్య చేశారు అని కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వేరే ఆధారాలు అవసరం లేదు, వెంటనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని అరెస్ట్ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఈ హత్య వెనుక ఉంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు ఈ హత్య వెనుక అని ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పుడు అవే ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు, కోర్టులు ఈ ఆరోపణలను సుమోటోగా తీసుకోవాలి అంటూ చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఈ హత్య కేసులో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ గండ్ర వెంకటరమణారెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియా సమావేశంలో ఈ హత్యా రాజకీయాలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఆయన ఖండిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ఘటన వెనకాల కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు, హత్య చేయించింది గండ్ర వెంకటరమణారెడ్డి అనేటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్లో మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి విషయంలో కేసు వేశారు. మొత్తం కేసీఆర్తో పాటు 5 మంది ఉన్నారు. ఆ 5 సంబంధించి ఫ్యూచర్లో శిక్ష పడే అవకాశం ఉంది. అందులో భాగంగానే హత్య రాజకీయాలు చేశారు. గతంలో వామనరావు దంపతుల హత్య, అడ్వకేట్స్, తర్వాత లగచర్ల ఘటనలో కలెక్టర్ పైన దాడి, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ హత్య. సో ఇలా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు అదే కంటిన్యూ చేశారు. ఇప్పుడు అధికారం పోయినా జైలుకు పోవాల్సి వస్తుందనేటువంటి ఒక భయంతో ఈ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. శిక్ష పడాల్సిందే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే వీరిని అరెస్ట్ చేయాలి, సిబిసిఐడి విచారణ చేయాలి. దాంట్లో అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. 24 గంటల్లో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంలో ఉన్న మంత్రి డిమాండ్ చేయడం కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ హత్యపైన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాజలింగమూర్తి ఆయనకు అసలు ఎవరు శత్రువులు లేరు, ఆస్తులు లేరు, అయినా ఆయనను చంపే అవసరం ఎవరుకుంటుంది, వీళ్ళే హత్య చేయించారు, సుపారీ ఇచ్చేసారన్నటువంటిది ఆయన సంచలన స్టేట్మెంట్ చేశారు. కాకపోతే గండ్ర వెంకటరమణారెడ్డి ఏమో స్థానిక భూ వివాదం నేపథ్యంలో హత్య జరిగిందని ఎఫ్ఐఆర్లో కూడా ఉంది అనేటువంటిది గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. ఒక భూ వివాదంలో తలదూర్చారు రామలింగమూర్తి, ఆయన అందులో భాగంగా వాళ్ళు హత్య చేశారు, ఇది హత్యకు మాకు సంబంధం లేదు అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సిబిసిఐడియే కాదు, సిబిఐ విచారణ కూడా చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, దాంట్లో మా ఇన్వాల్వ్మెంటే లేదు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ కనిపిస్తూ ఉంది. సో చూడాలి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో, ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందో. ఎందుకంటే రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు భార్య, కూతురు ఆరోపణ చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గా ఈ కాళేశ్వరానికి సంబంధించిన అంశంలోనే ఆయన హత్య చేశారు అనేటువంటిది. మరి ప్రభుత్వం ఎలాంటి ఎంక్వైరీకి మంత్రే ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటే మంత్రే అరెస్ట్ చేయాలి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఆయన మంత్రిగా ఉన్నారు, ఎవరైతే మృతుని భార్య, కుమార్తె ఉన్నారో ఆరోపణలు సుమోటోగా తీసుకోవాలని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? విచారణ ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఆ బీఆర్ఎస్ వెర్షన్ ఎలా ఉందంటే, ఆల్రెడీ రాజలింగమూర్తి గతంలోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఈరోజు హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజలింగమూర్తిని, ఆ వ్యక్తుల పేరిటనే గతంలో రాజలింగమూర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాపీ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది గతంలోనే. సో ఇప్పుడు కావాలని దీన్ని బీఆర్ఎస్కు టర్న్ చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో డైరెక్ట్గా కేసీఆర్ కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ హత్య గండ్ర వెంకటరమణారెడ్డి చేయించాడనేటువంటి ఆరోపణలు చేయడం వెనకాల ఇది ఎటు దారి తీస్తుందో నెక్స్ట్ అనేటువంటి చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఏ ఎంక్వైరీ కనుక సిద్ధమనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అక్రమంగా డబ్బులు దోచుకున్నారు, ఎదురుగా ప్రశ్నించి కేసులు వేసినందుకు హత్యలు చేస్తూ ఉన్నారు. సో మీ హత్య రాజకీయాలు నడవు, మీరు బెదిరించినటువంటి వారందరికీ మేము రక్షణ కల్పిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు.
హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చక్రధర్ గౌడ్ విషయానికి ఆయనకు కూడా భద్రత కల్పిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఇందాక జరిగినటువంటి మీడియా సమావేశంలో. కానీ బీఆర్ఎస్ వెర్షన్ మాత్రం వేరే ఉంది. చూడాలి ఇది ఎటువైపు దారితీస్తుందో. మంత్రి చేసిన స్టేట్మెంట్పై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ హీట్ పెరుగుతోంది ఈ హత్య చుట్టూ. మంత్రులు కూడా బీఆర్ఎస్ నాయకత్వం పైన కేసీఆర్ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మృతుని భార్య కుమార్తె ఆరోపిస్తున్నారు కాబట్టి సుమోటోగా తీసుకోవాలని అంటూ ఉన్నారు. సో పోలీసుల దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయి, ఏదైనా కీలక ఆధారాలు, క్లూస్ ఏమైనా లభించాయి? హత్యకు రాజకీయ కారణాలైనా, మేడిగడ్డ వెనుక జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు కాబట్టి అదే కారణం ఉందా? లేదంటే అతనిపై ఇంకా కేసులు ఉన్నాయి, ఇంకా వేరే కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంకా సామాజిక పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఇంకెవరైనా శత్రువులు ఉండే అవకాశం ఉంది అని పోలీసులు ఏమైనా భావిస్తున్నారా? అంటే బీఆర్ఎస్ చెప్తా ఉంది, పోలీసులు ఇంతవరకు అయితే చెప్పలేదు. కాకపోతే కొద్దిమంది ఒత్తిడితో రాజలింగమూర్తి భార్య కూతురు కేసీఆర్ పైన, గండ్ర వెంకటరమణరెడ్డి పైన వారి పేర్లు చెప్పాలనేటువంటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు చెప్తా ఉన్నారనేటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ వెర్షన్ డైరెక్ట్గా మంత్రి కోమటిరెడ్డి చెప్తా ఉంది ఏంటంటే వేల కోట్ల అక్రమాలు జరిగాయి, అక్రమాలను క్వశ్చన్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళడంతో, కేసు వేయడంతో సామాజిక కార్యకర్తగా ఉండి ఆయనను హత్య చేశారు. రేపు ఫ్యూచర్లో కాళేశ్వరం విషయంలో వీళ్ళందరూ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్, హరీష్ రావు, ఇంకా మరొక 5గురు. సో వీళ్ళందరూ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతోంది. అందులో భాగంగా ఆయనను హత్య చేయించారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది కోమటిరెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి హత్యా విధానం పూర్తి స్థాయిలో నిజంగానే ఎంక్వైరీ చేస్తే ఎందుకు హత్య జరిగింది అనేటువంటిది, హత్య చేసిన వాళ్ళు నిందితులు తెలుసు, ఎవరు చేశారో పోలీసుల దగ్గర సమాచారం ఉంది కాబట్టి వారిని సరైనటువంటి రూట్లో ఎంక్వైరీ చేస్తే వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగానే రాజలింగమూర్తి ఏదైనా భూ వివాదంలో తలదూర్చారా ఆయన, లేకుంటే వాళ్ళపైన ఏమైనా కేసు వేశారా, సామాజిక కార్యకర్తగా ఉండి ఎవరైనా క్వశ్చన్ చేశారా, ఒకవేళ భూముల విషయంలో ఏదైనా అక్రమాలు జరిగితే ఆయన వారికి అండగా నిలబడే ప్రయత్నం చేశారా, ఎందుకు రాజలింగమూర్తి ఈ హత్య జరగకంటే ముందు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో హత్య చేసినటువంటి వారి పేర్లు ఎందుకు మెన్షన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తూ ఉంది. కానీ ఇటు అధికార పార్టీ ప్రభుత్వం నుంచి కానీ పోలీసు నుంచి ఎలాంటి ఇంకా వెర్షన్ క్లారిటీగా రాలేదు. డైరెక్ట్గా కుటుంబ సభ్యులు మాత్రం, రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు కేసీఆర్ తర్వాత గండ్ర వెంకటరమణరెడ్డి వీరిపైనే డైరెక్ట్గా ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. అందులో భాగంగానే మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. చూడాలి ప్రభుత్వం ఎట్లా దీనిపైన ఎంక్వైరీ చేస్తుందో. రైట్ మధు, రాజలింగమూర్తి హత్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజలింగమూర్తి హత్యకు కారకుడు కేసీఆర్ అంటూ ఆరోపించేశారు. హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు, అంతేకాదు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఉన్నారు అని కోమటిరెడ్డి అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే రాజలింగంను చంపేశారు అని కోమటిరెడ్డి అంటూ ఉన్నారు. రాజలింగం కూతురు, భార్య వాంగ్మూలం ఆధారంగా విచారణ జరపాలి, సుమోటోగా న్యాయస్థానాలు తీసుకోవాలి, పోలీసులు కూడా సుమోటోగా వ్యవహరించాలి, సిబిసిఐడి విచారణ చేసి 24 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేయాలి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన మంత్రిగా ఉండి ఈ హత్య వెనుక బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఉంది అని ఆరోపణలు చేస్తూ ఉండటంతో మరింత వేడి రగులుతూ ఉంది ఈ హత్య చుట్టూ. హత్యను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి అంటూ ఉన్నారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు, అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తాము, ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అని రాజలింగమూర్తి భార్య, కుమార్తె చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో సిబిసిఐడి 24 గంటల లోపు ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి చూద్దాం బీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో. పోలీసులు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు, పోలీసులు ఆల్రెడీ విచారణ జరుపుతున్నారు, బృందాలుగా గాలిస్తున్నారు. ఎటువంటి క్లూస్ లభించాయో, పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూడాలి. హరీష్ రావు గాడు, గంగరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి చంపించిండు. మీ 10 లక్షలు ఇస్తా ఊకోమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసుకి ఏమైనా గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిన్ను నా చేతున్న కేసు ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండ్రు. ఇది రమణారెడ్డి ఆడ చేసిండు, బీఆర్ఎస్ గుండగాళ్ళు చేసిండు, చంపించిండు నా భర్తను. వాళ్ళు హరిబాబు గాడు, రేణుగుంట కొమరుడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజీవ్ గాడు నా భర్తను చంపిండు. అందరు ఒక్కటే నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఏం న్యాయం చేస్తారో చేయినా అయ్యా,
ఓ నాయనా రావాలి చనిపోయారు మనిషి మొత్తం న్యాయం లేదా వాళ్ళ డాడీ వాళ్ళకి కావాలి, వాళ్ళ డాడీ వాళ్ళ గ్రామస్తుల కెమెరాలు ఉంటాయా? భూపాలపల్లి జిల్లా కెమెరా ఉంటాయి మీకు? ప్రతిరోజు మేము భూపాలపల్లి కట్టాలి, మేము చూస్తాం కెమెరా ఉంటాయి. ప్రతిరోజు లింగంపూడి చంపిన కెమెరా కొత్త మీకు రాబోతే దీని కారణం ఎవరు అది మీరు తెలుసుకోండి. మాకు చెప్పాలి, వాళ్ళు నచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం. నిన్న రాత్రి వారికి మీరు ఫోటోస్ ఉన్నాయి కదా, ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఇంకా దొరకబడతారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఎంత అప్డేట్ ఉన్నది చూసారు కదా, ఇంకెంత తీసుకు ఫోటోస్ మాకు కావాలి అంతే. వాళ్ళు ఎవరో మాకు తెలవాలి, ఇక్కడ తీసుకురావాలంతే. మా డాడీ కావాలి, మా డాడీ మనిషి రాడు కదా, ఫోటోస్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు డాడీ పోలీస్ వాళ్ళు ఇప్పుడు తీసుకురావాలి, ఎస్పీ రావాలి అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.